ఆచి చికెన్ మసాలా యుద్ధం 10వ రోజుకు చేరుకుంటోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ జరుపుతున్న ప్రతి దాడుల్లో ఇన్నాళ్లు వెలిగిపోయిన దేశాలు ప్రస్తుతం మసకబారుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైందన్న భావన కరిగిపోతోంది. అంతర్జాతీయంగా ప్రసిద్ధ కట్టడాలను సైతం ఇరాన్ వదలడం లేదు. డ్రోన్ క్షిపణి దాడులు దుబాయ్ ప్రతిష్టను కనుమరుగు చేస్తున్నాయి. దీంతో పెట్టుబడులకు నిలయమైన దుబాయ్ నుంచి డబ్బులు తరలిపోతున్నాయన్న వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే గల్ఫ్, ముఖ్యంగా దుబాయ్ కలలవుతున్నాయనే చెప్పాలి. У нас тут просто в небе какой-то что-то сгорело, смотри. Там, по-моему, какой-то огонь. Там что-то прям за буршем сейчас загорелось. యుద్ధం 10వ రోజుకు చేరుకుంటోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ జరుపుతున్న ప్రతిదాడుల్లో ఇన్నాళ్లు వెలిగిపోయిన దేశాలు ప్రస్తుతం మసకబారుతున్నాయి. ఇన్నాళ్లు దుబాయ్ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైందన్న భావన కరిగిపోతోంది. అంతర్జాతీయంగా ప్రసిద్ధ కట్టడాలను సైతం ఇరాన్ వదలడం లేదు. డ్రోన్ క్షిపణి దాడులు దుబాయ్ ప్రతిష్టను కనుమరుగు చేస్తున్నాయి. దీంతో పెట్టుబడులకు నిలయమైన దుబాయ్ నుంచి డబ్బులు తరలిపోతున్నాయన్న వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే గల్ఫ్, ముఖ్యంగా దుబాయ్ కలలవుతున్నాయనే చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మొత్తంగా కూడా గల్ఫ్ కంట్రీస్ లో పెను ప్రభావం, తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పవచ్చు. అందులో ముఖ్యంగా ఇప్పటి వరకు మొత్తంగా కూడా ప్రపంచంలో అత్యంత సేఫెస్ట్ సిటీ, సో ఒక రకంగా చెప్పాలంటే అభివృద్ధికి ఒక రకంగా ఐకానిక్ గా నిలిచినటువంటి సౌదీ అరేబియా, మొత్తం దుబాయ్ కూడా మొత్తం ప్రతిష్ట మస్కబారుతోంది అని చెప్పాల్సి ఉంటుంది. సో ఇటీవల కాలంలో వరుసగా యుద్ధం మొదలైన నేపథ్యంలో, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైన నేపథ్యంలో దాని ప్రభావము ఇరాన్ ఇజ్రాయెల్ కన్నా ఎక్కువ ప్రభావము ఈ దుబాయ్ పైన పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు దుబాయ్ ఎక్కడ కూడా ప్రపంచ దేశాలకు సన్నిహితంగా ఉంటూ అన్ని దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉంటూ ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా దుబాయ్ లో పెట్టుబడులు పెట్టడానికి అందరూ కూడా ముందుకు వచ్చేవారు. సాధారణంగా బిలియనీర్స్ ఎవరైతే ఎక్కువ సంపాదన ఉన్నారో వాళ్ళంతా మన తెలుగు రాష్ట్రాలతో పాటు ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా వరల్డ్ వైడ్ కూడా చాలా మంది దుబాయ్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చేవారు. సో ఒక రకంగా పెట్టుబడులకు నిలువుగా దుబాయ్ ఉండేది. అలాంటి ఒకప్పుడు పరిస్థితి, కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎప్పుడైతే యుద్ధం మొదలైందో ఇరాన్ ఇజ్రాయెల్ మొత్తంగా కూడా ఒక్కసారిగా దుబాయ్ ప్రతిష్టనే దిగజారిందా, దుబాయ్ ప్రతిష్టనే దెబ్బతిన్నదా అని చెప్పేసి ఒక అనుమానాలు, సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో వరుసగా వారం రోజుల్లో యుద్ధం జరిగిన నేపథ్యంలో దుబాయ్ టార్గెట్ గానే ఎక్కువగా ఇరాన్ టార్గెట్ చేస్తూ దారిలో దిగింది. సో మొత్తం దుబాయ్ నుంచి ఇంకా బుర్జ్ ఖలీఫా లాంటివి అత్యంత ఎత్తైన కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు, భవనాలు కావచ్చు, అదే రకంగా అనేక డెవలప్మెంట్ అభివృద్ధికి సంబంధించిన ఐకానిక్ సెంటర్స్ ఉన్నాయి. దాన్ని టార్గెట్ చేసుకుని ఇరాన్ దారిలోకి దిగింది. సో ఇప్పుడు మొత్తంగా కూడా దుబాయ్ లో బతుకున్న వాళ్ళంతా కూడా బిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి. ఏ క్షణం ఏం జరుగుతుందో, ఎక్కడ ఏ డ్రోన్ అటాక్ జరుగుతుందో, ఏ క్షిపణితో దాడి జరుగుతుందో ఒక రకంగా మొన్నటి వరకు యుద్ధం మొదలైనంత వరకు అత్యంత సేఫ్ సిటీగా ఉండదు. ఇప్పుడు పరిణామాలు మొత్తం ఒక్కసారిగా పూర్తిగా మారిపోయాయని చెప్పవచ్చు. దుబాయ్ లో బతకడమే కష్టం అనే పరిస్థితికి వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇటీవల మనం జరుగుతున్న జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ యుద్ధం మొదలైన తర్వాత దాదాపు 52,000 మంది భారతీయులు ఉన్న ఫలంగా అక్కడి నుంచి ఇక్కడ రావాల్సిన పరిస్థితి వచ్చింది. అంటేనే అర్థం చేసుకోవచ్చు, కేవలం ఒక భారత్ కి సంబంధించి 52,000 మంది ఉన్నట్టుండి యుద్ధం మొదలైన తర్వాత ఇక్కడికి వచ్చారంటే ఆ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అనేది మనం అర్థం చేసుకోవాలి. కేవలం ఇది ఇండియాకి సంబంధించిన, ఇతర దేశాల వాళ్ళు చాలా మంది ఉంటారు, పెట్టుబడులు పెట్టడానికి ఉంటారు. సో మన సాధారణంగా మనం వింటూ ఉంటాము, ప్రముఖ రాజకీయ నాయకులు కావచ్చు, సినిమాకి సంబంధించి బాలీవుడ్, టాలీవుడ్, ఇతర సెలబ్రిటీస్ కావచ్చు, ఎక్కువ మంది దుబాయ్ కేంద్రంగానే పెట్టుబడులు పెట్టిన పరిస్థితి చాలా సందర్భాలు వింటాం. ఇప్పుడు ఇవంతా కూడా కొంత ప్రశ్నార్థకమయ్యాయి. సో వాళ్ళు పెట్టిన పెట్టుబడులు ఒక రకంగా తీవ్ర నష్టాలకు కూర్చుపోయే అవకాశం కూడా ఉందనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో దుబాయ్ కి ఉన్న ప్రతిష్ట మస్కబారిందా అని చెప్పేసి తెలుస్తా ఉంది. సో వరుసగా డ్రోన్ అటాక్లతో, అదేవిధంగా క్షిపణుల అటాక్లతో దుబాయ్ ఏం చేయబోతోంది, దుబాయ్ పరిస్థితి ఇంతేనా అనే కాడికి చర్చ జరుగుతుంది. సో మొత్తంగా కూడా ఒకవైపు మొత్తం పశ్చిమాసియాలోనే అత్యంత దుర్భేద్యమైనటువంటి వనరులు ఉండొచ్చు, అంటే మంచిగా ఓయాసిస్ రకంగా కూడా స్వతగా అక్కడ ఉన్నటువంటి దుబాయ్ రాజులు అట్లా పరిపాలన తీరుతో మొత్తం దుబాయ్ ని ఒక వరల్డ్ లో ఒక మంచి అభివృద్ధిగా, అదేవిధంగా ఒక పెట్టుబడులకు స్వర్గధామంగా ఒక తయారు చేశారు. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు తమ ప్రమేయం లేకుండానే పశ్చిమాసియాలో ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో
తన ఉనికి ప్రశ్నార్థకం అయిపోయింది. అంటే మొత్తంగా కూడా అక్కడ దాడులు జరుగుతున్న నేపథ్యం, ఇరాన్ చేసిన దాడులతో అక్కడ పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళు, అదే ఆల్రెడీ పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కూడా కొంత అనుమానాలు, సందేహాల్లో ఒక ఆందోళన ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి భవిష్యత్తులో దుబాయ్కి ఇది మొన్న జరిగిన యుద్ధ ఎఫెక్ట్ తర్వాత ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుతం యుద్ధ నేపథ్యంలో కొంత ఇంపాక్ట్, పెను ప్రభావం చూపబోతోంది. భవిష్యత్తులో దుబాయ్ లో పెట్టుబడి పెట్టడానికి ఎవరు ముందు రాకపోవచ్చు. అదే సందర్భంలో ఇప్పుడు ఉన్న పెట్టుబడులు కాస్త వాటి సంగతి ప్రశాంతంగా మారింది. ఒక ఆలోచన, పెట్టుబడిదారుల ఆలోచన మారే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అక్కడ అత్యంత ప్రతిష్టాత్మకంగా బుర్జ్ ఖలీఫానే టార్గెట్ చేసుకుని ఇరాన్ ఇటీవల దాడులకు పాల్పడింది. అక్కడ ఉన్నటువంటి మొత్తంగా కూడా ఆ వీడియోలు వైరల్ అయ్యి అక్కడ ఉన్నటువంటి భారతీయులు కావచ్చు, తెలుగు సంబంధించినటువంటి ఎవరైతే ఉపాధి కోసం వెళ్ళారో చాలా మంది సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్న పరిస్థితి, ఒక తాము ఎట్లా ఉక్కిరి బిక్కిరి బతుకుతున్న పరిస్థితితో కనీసము ఆ ప్రాణాలతో బతుకమా లేదా అనే పరిస్థితిలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యి, ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ దుబాయ్కి సంబంధించి ఇప్పుడు ఏం జరగబోతుంది, భవిష్యత్తులో దుబాయ్ సంబంధించినటువంటి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది మాత్రం కొంత ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎందుకంటే పెట్టుబడిదారుల ఆలోచన మారుతుంది. సో ఆటోమేటిక్ గా దాని ఇంపాక్ట్ మొత్తం దుబాయ్ పైన, దుబాయ్కి సంబంధించి, ఎందుకంటే వన్స్ ఒకసారి పెట్టుబడిదారులు కానీ పర్యాటక రంగం దెబ్బతింటే ఆ దేశ ఆర్థిక పరిస్థితి కూడా కొంత డైలమాలో పడే అవకాశం ఉంటుంది. అది ఆర్థికంగా పెను సవాల్గా మారే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి తరుణంలో దుబాయ్ భవిష్యత్తు ఏందా అనేది ఒక అప్రశ్నార్థకంగా. ఇప్పుడు ఇక ఆల్టర్నేట్ గా సో ఇన్ని రోజులు దుబాయ్కి వెళ్ళిన వాళ్ళ ఆలోచన ఇప్పుడు కొత్తగా సింగపూర్ వైపు మళ్ళుతున్నట్టుగా తెలుస్తుంది. సో సింగపూర్ తెలుసు అత్యంత అభివృద్ధి చిన్న దేశమైన డెవలప్మెంట్ లో ఒక రకంగా ప్రయోగాలకు సంబంధించి దానంత ప్రస్తుతం సింగపూర్ లాంటి దేశము ఎక్కడైనా సరే ఒక వరల్డ్ లో, ప్రపంచంలో తనకంటే ఒక గుర్తింపు తెచ్చుకుంది. సో దుబాయ్ లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు, దుబాయ్ లకు సంబంధించి ఉపాధి ఉద్యోగం కోసం వెళ్ళిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆల్టర్నేట్ గా సింగపూర్ ను వెతుకుంటున్నారు అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. ఒక పెట్టుబడిదారులు కూడా ఆలోచన ఉంది. సో సింగపూర్ ఇన్ని రోజులు మనం దుబాయ్ సేఫ్ అనుకున్నాము, కానీ పరిస్థితుల్లో తేలిపోయింది. ఇది ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుందని చెప్పలేం. ఇక్కడ ఈ మొత్తం నేపథ్యంలో ఇప్పుడు కొనసాగిన భవిష్యత్తులో, ఇప్పుడు యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ ఎఫెక్ట్ ఉంటుంది. భవిష్యత్తులో ఏదో ఒక సందర్భంలో మళ్ళీ ఈరోజు మరొకసారి విడిచిపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ దెబ్బతీటి వెనుక తగ్గిన భవిష్యత్తులో ఇట్లాంటి పరిణామాలు రావని ఒక అంచనా రాలేకపోతున్నారు, స్పష్టత లేకపోవడంతో ఇక దుబాయ్ పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం కనబడుతుంది. సో దుబాయ్ లో నివసిస్తున్న 90% విదేశాల నుంచి వచ్చి స్థిరపడ్డ వారే ఉంటారు. వాళ్ళతోనే ఆ దేశ ఆర్థిక ప్రగతికి ఒక రకంగా వెన్నుదన్నుగా నిలిచే పరిస్థితి. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి వీళ్ళందరూ కనుక ఆ దుబాయ్ నుంచి పెట్టుబడులు కావచ్చు, ఎవరైతే వివిధ ఉద్యోగ ఉపాధి కోసం వచ్చిన వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళు కనుక తిరిగి స్వతహా గ్రామాలు లేకపోతే సొంత ప్రాంతాలకు లేకపోతే ఇతరత్ర దేశాలకు ఉపాధి కోసం వేస్తే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ దుబాయ్ పై పడుతుంది. సో ఇది క్రమంగా దుబాయ్ కి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి కూడా ప్రభావం చూపే అవకాశం కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో మరి దుబాయ్ ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది? సో ఆల్టర్నేట్ గా ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఒక రకంగా చేతులు ఎత్తేసిన పరిస్థితే. సో సేఫెస్ట్ సిటీ అనుకున్న పరిస్థితి ఇప్పుడు దాని ప్రతిష్టనే మత్స్యబారడం అత్యంత దాడులకు కేంద్రంగా మారుతున్న పరిస్థితి. ఎందుకంటే దుబాయ్ టార్గెట్ చేసుకుని ఇరాన్ దాడుల నేపథ్యంలో రేపు భవిష్యత్తులో కూడా ఇదే పరిస్థితి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దుబాయ్ ఇక బై టు దుబాయ్ అనే ఒక ఆలోచన వస్తుందా అని చెప్పేసి కూడా కలుగుతోంది. సో ఇదే సందర్భంలో సింగపూర్ సంబంధించి ఆలోచనలు మారుతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా అందరూ ఇక దుబాయ్ కాదు, ఇక సింగపూరే నెక్స్ట్ ఆల్టర్నేట్ గా మనం ఒకవేళ పెట్టుబడులు కావచ్చు, ఇతరత్ర ఎవరైతే అంటే బిగ్ షాట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ మా పెట్టుబడులు పెట్టడానికి సింగపూర్ ఇస్ ద బెస్ట్ కంట్రీ అని ఒక ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. సో నెక్స్ట్ సింగపూర్ కు సంబంధించి ఈ దుబాయ్ లో పెట్టే పెట్టుబడులంతా సింగపూర్ వైపు తరలి వెళ్లే అవకాశం కనబడుతుంది. అదే జరిగితే దుబాయ్ కి మాత్రం ఒక కోలుకోలేని దెబ్బ. సో ఇలాంటి తరుణంలో ఎందుకంటే ఒకవైపు నిన్న ఇరాన్ ఈ గల్ఫ్ కంట్రీ క్షమాపణ చెప్తున్నాం, దాడులకు జరిగింది, ఇప్పటి వరకు జరిగిన దాడులకు మేము చింతిస్తున్నాము, ఇక నుంచి దాడులు జరగబోవని చెప్పేసి స్పష్టంగా ప్రకటన విడుదల చేసిన ఎవరిలో ఒక అందరిలో ఇప్పుడు ఎక్కడైతే దుబాయ్ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న వారిలో మాత్రం ఒక రకమైన అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. సో అది ఎంతవరకు సాధ్యపడుతుంది అని చెప్పేసి కూడా, ఎందుకంటే ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, పెద్ద నష్టం జరిగింది. ఎందుకంటే అత్యంత అక్కడ ఉన్నటువంటి దుబాయ్ లో చమురుత్పత్తి కేంద్రం అరామిక్ అని ఉంటుంది. ఆ చమురుత్పత్తి కేంద్రం ప్రతి నిత్యం కూడా ప్రతి డైలీ దానికి సంబంధించి 5.5 లక్షలకు సంబంధించినటువంటి ఆ ప్యారిల్ క్రూడ్ ఆయిల్ అది ఉత్పత్తి చేస్తుంది. అలాంటి అరామిక్ పెట్రోలియం ఉత్పత్తి కేంద్రం పైన ఏదైతే ప్రొడ్యూస్ చేసే చమురు ఉత్పత్తి కేంద్రం పైనే
ఇప్పుడు ఇరాన్ టార్గెట్ చేసుకొని దాడులు దిగింది. సో రకంగా బ్లౌట్ అంటే దాని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సో అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం జరగకుండా భవిష్యత్తులో ఇక నెక్స్ట్ అందరికి కూడా ఐడెంటిఫై అయిందంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ జరగబోయే యుద్ధాలు ఆయా దేశాల ఆర్థిక మూలాలు ఆర్థిక వనరులు టార్గెట్ గానే ఉంటాయి కాబట్టి సో ఇప్పుడు దుబాయ్ కి ఇదే పెద్ద నష్టంగా మారింది. పెట్టుబడులు లేకుంటే బుర్జ్ ఖలీఫా లాంటి కావచ్చు, అరామిక్ లాంటి చమురు ఉత్పత్తి కేంద్రాలే ఉండడం వల్లనే ఇప్పుడు ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ లో మోస్ట్ ఎఫెక్టెడ్ ఏదైనా ఉందంటే అది అందులో దుబాయ్ ఎయిర్పోర్ట్ కావచ్చు, బుర్జ్ ఖలీఫా కావచ్చు, అరామిక్ ఇది క్రూడ్ ఆయిల్ సంబంధించినటువంటి చమురు ఉత్పత్తి కేంద్రం కావచ్చు, ఇవన్నీ టార్గెట్ చేయడం వల్ల దుబాయ్ ఇప్పుడు సేఫెస్ట్ సిటీ అందులోనూ డెవలపింగ్ కాబట్టి సో ఇరాన్ అదే టార్గెట్ చేసుకుని దాడులు చేసి ఉంటుంది. సో ఇప్పుడు అదే దాని దుబాయ్కు అత్యంత నష్టం జరిగే పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. సో దీనికి సంబంధించి దుబాయ్ ప్రభుత్వం మరి ఎలాంటి నష్ట నివారణ చర్యలు తీసుకుంటుంది ఇప్పటికైనా, ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వెల్కమ్ టు దుబాయ్ అనే పరిస్థితి ఉంది, ఇప్పుడు బై బై టు దుబాయ్ అనే పరిస్థితి వచ్చింది. సో మరి అల్టిమేట్ గా దుబాయ్ ప్రభుత్వం దుబాయ్ అక్కడ ఉన్నటువంటి ఎలాంటి ఈ మొత్తం దీని నుంచి బయటపడడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. సో మరొకసారి మొత్తంగా కూడా దుబాయ్ కి సంబంధించినటువంటి ఒక వెళ్ళాలనుకున్న ఆలోచన కావచ్చు, దుబాయ్ లో పెట్టుబడి పెట్టాలనుకున్న వారి ఆలోచన మాత్రం పూర్తిగా ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పవచ్చు. సునీత, రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. No veo nada yo. ¿A dónde está el avioncito? Ya se fue. Ahí está, ahí se vio. Mirá el humo. ¿A dónde? Mirá, dale, parate, dale, boludo. Parate, dale. Qué locura, amigo. As you can see, no one is there outside. Even that side that was in Dubai Mall,